జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. చైత్ర అమ్మగారు ఇక్కడ లేదని నీకు తెలుసు, అయినా తన కన్నతల్లి గురించి ఇలా నొక్కి ప్రస్తావించడంలో ఏంటే నీ ఉద్దేశం? ఉద్దేశం ఏముంటుందమ్మా? ఈ గౌరీ పూజ జరిపించే ఉద్దేశం ఏంటో నాది అదే ఉద్దేశం. చైత్ర అమ్మగారి చేతుల మీదుగా నల్లపూసలు తీసుకుంటే మంచిదని, అంతే. ఇక్కడ మమ్మల్ని కన్న తల్లి లేదు. అసలు మాకు కన్న తల్లే లేదు. అసలు మాకు కన్న తల్లే లేదు. కన్న తల్లే లేదు. మాకున్న తల్లి ఈ సీతారత్నం గారు మాత్రమే. మా అమ్మ సీతారత్నం గారు, మా అమ్మ సీతారత్నం గారు మమ్మల్ని పెంచిన తల్లి, కన్న తల్లిని మించిన తల్లి. ఆవిడ ఆశీర్వాదం కన్నా గొప్ప ఆశీర్వాదం మా అక్కకేముంటుంది? అమ్మా, అక్కకి నల్ల పూసలు ఎక్కించివ్వు. ఇంకేం ఆలోచించకమ్మా, వెళ్ళు, వెళ్ళి నల్ల పూసలు ఎక్కించు. ఒక్క నిమిషం మహాలక్ష్మి. ఈ పెంచిన తల్లి కన్నా ముందు ఆ కన్న తల్లి ఎవరో ముందు తెలుసుకో. అప్పుడు ఎవరి ఆశీర్వాదం నీ అక్కకిప్పిస్తావో అది నీ ఇష్టం. అత్తయ్య, అసలేం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా? వాస్తవం ఆనంద్, అందరికీ తెలియాలి కదా. అత్తయ్య, ఇప్పుడు ఇలాంటి విషయాన్ని హైలైట్ చేయాల్సిన అవసరం ఏముంది? వదిలేయొచ్చు కదా. వదిలేయడం ఏంటి విరాజ్? ఈ విషయం నీకక్కర్లేకపోవచ్చు, కానీ ఈ కుటుంబానికి, ఈ వంశ గౌరవానికి అవసరం. వాటికి ఏ అరిష్టం అంటుకోకూడదని చెబుతున్నాను. ఏంటే నువ్వు చెప్పేది మేం వినేది? మనసులో ఏదో పెట్టుకొని నోటికొచ్చినట్టు వాగుతున్నావు తప్ప నువ్వు మాట్లాడే దాంట్లో అర్థం పర్థం ఏమన్నా ఉందా? వీళ్ళ కన్న తల్లి లేదని చెప్తుంటే అర్థం కాదా? కన్న తల్లి ఉంటే కన్న తల్లి ఉంది. ఉండొచ్చు, కానీ ఎవరో మాకు తెలీదు. అయితే ఈ ఫోటో చూసి చెప్పు అదే విషయం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.